హాయ్ ఫ్రెండ్స్, భూమిపై తొలి పక్షులు ఎవరిని చూసి భయపడేవి? కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశంలో ఎగిరే చిన్న పక్షులకు ఒక భయంకరమైన వేటగాడు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వేటగాడికి 2 కాదు 4 రెక్కలు ఉండేవట. తాజాగా చైనాలో వెలుగులోనికి వచ్చిన కొత్త డైనోసార్ శిలాజం ఈ ఆసక్తికరమైన రహస్యంపై కొత్త ఆధారాలు అందించింది. అసలు ఆ 4 రెక్కల డైనోసార్ ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలో ఫీల్డ్ మ్యూజియం, కార్నెగీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీతో పాటు చైనా శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన వివరాలు అనాల్స్ ఆఫ్ కార్నెగీ మ్యూజియం అనే జర్నల్లో ప్రచురితం చేశారు. పరిశోధకులు దీనికి జియాన్ చాంగ్ మయోనిస్ అనే పేరు కూడా పెట్టారు. ఈ డైనోసార్ శిలాజం చైనాలో గాన్స్ ప్రావిన్స్లో ఉన్న చాంగ్మా బేసిన్లో లభించింది. ఇదే ప్రాంతంలో గతంలో 100కు పైగా ప్రాచీన పక్షుల శిలాజాలు కూడా బయటపడ్డాయి. అయితే వాటి మధ్య కనిపించిన విరిగిపోయిన ఎముకల గుట్టలను ఏ జీవి సృష్టించిందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు తెలియరాలేదు. తాజాగా గుర్తించిన జియాన్ చాంగ్ మయోనిస్ ఈ రహస్యానికి సమాధానం కావచ్చు అంటూ పరిశోధకులు భావిస్తున్నారు. ఇది వెలోసిరాప్టర్కు దగ్గర బంధువట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు గుర్తించిన ఏకైక మాంసాహార డైనోసార్ కూడా ఇదే కావటం గమనార్హం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ డైనోసార్ చేతులపైనే కాదు కాళ్లపైన పొడవైన ఈకలు కలిగి ఉంటుంది. అందువల్ల దీనికి 4 రెక్కలు ఉన్నట్లుగా కనిపించేది. అయితే ఆధునిక పక్షుల రెక్కలు కొట్టి ఎగరడం కాకుండా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గాల్లో తేలుతూ వెళ్లేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. లభించిన పైచేయి ఎముక ఆధారంగా ఈ డైనోసార్ పరిమాణాన్ని అంచనా వేయొచ్చు. దాని రెక్కల విస్తీర్ణం దాదాపు 4 అడుగుల వరకు ఉండి ఉండొచ్చని పరిశోధకుల భావన. అంటే నేటి బార్న్ గుడ్లగూబ పరిమాణంతో సమానంగా ఉండేదన్నమాట. ఈ డైనోసార్ ఉనికి వల్ల చాంగ్మా ప్రాంతంలో ప్రాచీన జీవ వ్యవస్థపై కొత్త అవగాహన లభించిందంటున్నారు శాస్త్రవేత్తలు. కోట్ల సంవత్సరాల క్రితం తొలి పక్షులు, వాటి బంధువులైన డైనోసార్లు ఒకే ప్రాంతంలో జీవించాయి. వాటి మధ్య వేటగాడు, బలి సంబంధం కూడా ఉండి ఉండవచ్చు అంటూ ఈ అధ్యయనం మనకి సూచిస్తోంది. చూశారు కదా, చైనాలో వెలుగులోనికి వచ్చిన జియాన్ చాంగ్ మయోనిస్ అనే 4 రెక్కల డైనోసార్ శిలాజం భూమిపై తొలి పక్షుల జీవితంపై కొత్త రహస్యాలను బయటపెడుతోంది. ఈ అధ్యయనం ప్రకారం గతంలో కనుగొన్న పక్షుల ఎముకల గుట్టలకు ఈ డైనోసార్ కారణమై ఉండేదని అవకాశం కూడా ఉంది. అయితే దీనిపై మరిన్ని శిలాజ ఆధారాలు లభిస్తేనే తప్ప పూర్తి స్పష్టత వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.